ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ఎస్ఐ పురుషోత్తం రెచ్చిపోయాడు. ఓ చిరు వ్యాపారిపై లాఠీ జలిపించాడు. రాత్రి షాపు మూసేలేదని లాఠీచార్జ్ చేశాడు. 5 నిమిషాల్లో షాపు కట్టేస్తామన్నా వినకుండా లాఠీతో చితకబాదాడు ఎస్ఐ. ఎస్ఐ పురుషోత్తం దాడిలో చిరు వ్యాపారికి గాయాలయ్యాయి. దేంతో కొట్టాడు? లాఠీతోటి. లాఠీ ఇరిగిపోయింది అప్పుడు కొట్టంగానే. ఎన్ని టైంలో? 10:50. అదేలే కొడితే నీ అక్కడ లాఠీ ఇరిగిపోయింది. అందుకట్టుకోలే కొట్టేది మనుషులను చెట్లు అనుకుంటున్నాడా? ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఏదైనా పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. అశోక్, చాలా దారుణంగా కొట్టారని వ్యాపారి చెప్తూ ఉన్న పరిస్థితి ఏం జరిగింది? ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పుకునే పోలీసులు ఏదైతే ఎన్టీఆర్ జిల్లాలో వ్యవహరించిన తీరు చాలా వివాదాస్పదంగానే మారిందని చెప్పవచ్చు. గత రాత్రి ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో ఉన్న బిర్యానీ షాప్ నడుపుకుంటున్న అనిల్ ఒక 10 నిమిషాల పాటు షాప్ కట్టేయడానికి లేట్ అయిన సందర్భం. ఆ సమయంలోనే అడ్డుగా వచ్చిన పోలీసులు అతన్ని షాప్ ఎందుకు కట్టలేదంటూ కూడా ప్రశ్నించారు. సామాన్లన్నీ సర్దుకుంటున్నాం కాబట్టి ఒక 5 నిమిషాల్లో షాపు కట్టి వెళ్ళిపోతామంటూ కూడా పోలీసులకు సమాధానం ఇచ్చారు. అయితే తమకే ఎదురు సమాధానం చెప్తామంటూ ఎస్ఐ పురుషోత్తం రెచ్చిపోయారు. ఒక్కసారిగా లాఠీ జిలిపించి అనిల్ని తీవ్రంగా కొట్టారు. ఆ సమయంలో ఎస్ఐ పురుషోత్తం కొట్టిన లాఠీ కూడా విరిగిపోయిన పరిస్థితి. అంత దారుణంగా అతన్ని షాపుకు సంబంధించిన నిర్వాహకుని దారుణంగా కొట్టిన పరిస్థితి. ప్రశ్నించినందుకు కేవలం ఒక 5 నిమిషాల సమయం ఇవ్వమని అడిగినందుకు ఇంత దారుణంగా పోలీసులు వ్యవహరించిన తీరు. అయితే ఈ ఘటనకు సంబంధించిన ఈ విజువల్స్ అన్ని కూడా సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయ్యాయి. బాధితులు రోజు ఏదైతే రోడ్డు పైన దుకాణాలు పెట్టుకుని నడుపుకుంటుంటారు. ఒక 10 నిమిషాలు సమయం ఇవ్వమన్నందుకే పోలీసులు ఇంత కర్కశంగా వ్యవహరించిన పరిస్థితి. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో కూడా ట్రీట్మెంట్ అయితే కూడా తీసుకున్నారు. అయితే ఈ ఎస్ఐ కావచ్చు, మిగిలిన పోలీసులు కావచ్చు వ్యవహరించిన తీరుని స్థానికంగా ఉన్నవారు కూడా తప్పుపట్టారు. వారిపైన కూడా పోలీసులు తీవ్రస్థాయిలో దుర్భాషలు అన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ ఘటనపై ఉన్నతాధికారులు కూడా సమాచారం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎవరైతే సామాన్యుల పట్ల అంత దారుణంగా వ్యవహరించిన ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆయన పైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి ఉన్నతాధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి అంటే కేవలం మేము సామాన్యులను మేము జైలుకి వెళ్ళమని చెప్పే పోలీసులు ఈ స్థాయిలో అతనిపై ఏదైతే లాఠీని పిలిపించడం పట్ల మాత్రం తీవ్ర వివాదాస్పదమైందని చెప్పుకోవచ్చు.